తోట ముచ్చట్లలో భాగంగా గత వారం కొత్తగా మిద్దె తోటల నిర్వహణలో తీసుకోవాల్సిన మెలకువలు జాగ్రత్తలు తెలుసుకున్నాం. అదే క్రమంలో రోజువారీ జీవితంలో మిద్దె తోటల ప్రయోజనాలు, వాటి వల్ల కలిగే లాభాల గురించి నిపుణులు రఘోత్తమ రెడ్డితో మిద్దె తోట ముచ్చట్లు మీకోసం. కంపోస్టు గుంత, ఎరువు గుంత, పెంట బొంద ఎన్ని పేర్లున్నా కూడా మనం ఇట్లాంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది చూడండి, ఒక టబ్బును లేదా ఒక మడిని లేదా ఒక బెడ్ను కంపోస్టు తయారు చేసుకోవడానికి నేను వదిలేశాను. మిద్దె తోట ప్రారంభ సంవత్సరంలోనే మనం ఎరువు కొనవలసి ఉంటుంది, కానీ ఇక రెండో సంవత్సరం నుంచి మన ఎరువును మనం ఈ విధంగా తయారు చేసుకున్నట్టయితే మనం ఇంక ఎరువు రెండో సంవత్సరం నుంచి కొననక్కర్లేదు. మిద్దె తోట నిర్మాణానికి ఖర్చు అవుతుంది, కానీ నిర్వహణకు ఇక ఖర్చు కాదు. జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే నిజంగా మిద్దె తోటే. మనకు మార్కెటింగ్ సమస్యలు లేవు, మనకు పెట్టుబడి సమస్యలు లేవు, మనకు మెయింటెనెన్స్ సమస్యలు కూడా ఉండవు. ఇది మనం మిద్దె తోట నిర్మాణం చేసిన తర్వాత నెల 2 నెలల నుంచి ఇక మనకు మిద్దె తోటలో ఆకులు, పటుటాకులు, ఎండుటాకులు రాలుతూ ఉంటాయి. ఒక 4 నెలలు 3 నెలలు గడిచేసరికి కొన్ని మొక్కలు వాటి లైఫ్ కూడా అయిపోయి ఎండిపోతాయి. ఇట్లాగా ఇప్పుడు తీగలు, ఎండిపోయిన తీగలు, బెండ మొక్కలు, వంగ మొక్కలు, ఆకులు అన్నీ ఉంటాయి కదా. ఈ తోటలో వెళ్ళిన వ్యర్థాలే ఎప్పటికప్పుడు మనం ఇట్లా ఒక బెడ్ను కేటాయించుకోవాలి. నిజానికి ఒక పెరటి తోట లేదా మిద్దె తోట వాళ్ళు ఇట్లాంటి 3 బెడ్స్ను కేటాయించుకోవాలి. ఎందుకు 3 ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు ఇది నిండుతుంది. ఈ చెత్తనంతా కూడా ఒక అర ఫీటు చెత్త వేసి బాగా అణిచివేసి ఈ చెత్త మీద కాస్త పలుసగా 4-5 దోసుల మట్టి చల్లుకొని, 4-5 దోసుల పశువుల ఎరువు కూడా చల్లుకొని, ఇంకొక లేయర్ చెత్త వేసి మళ్ళీ కొంచెం మట్టి కాస్త ఎరువు వేసి ఇట్లా ఈ టబ్ అంతా కూడా నింపాలి. నింపి ఎప్పటికప్పుడు దీని మీద వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి. వాటర్ స్ప్రే చేస్తే ఎప్పటికి తేమ ఉంటుంది. తేమ ఉంటేనే ఈ ఆకులు అలాలన్నీ కూడా కుళ్ళిపోయి ఎరువు అవుతుంది. ఇది చాలా సహజ సిద్ధమైన స్వచ్ఛమైన ఎరువు అవుతుంది ఇది. కనుక ఎప్పుడు రోజు మొక్కలకు నీళ్లు పెట్టినట్టుగా దీని మీద వాటర్ కనుక స్ప్రే చేసినట్టయితే ఇదంతా తొందరగా కుళ్ళుతుంది. ఈ టబ్బు నిండిన తర్వాత ఒక 2 లేదా 3 నెలలు మనం నిరంతరం తేమ ఉండేలా చూస్తూ, ఇది నిండితే దీని మీద ఒక గోనె పట్టా కూడా కప్పి పెట్టచ్చు. కప్పెట్టి దాని మీద నుంచి మనం వాటర్ స్ప్రే చేసినట్టయితే ఒక 2-3 నెలలు దీన్ని ఏ విధంగా వదిలేసి తేమ ఉంచినట్టయితే ఇదంతా కుళ్ళిపోయి చక్కటి ఎరువు తయారవుతుంది. ఇదే ఎరువును మనం మిగతా మళ్ళీ మొక్కల పెంపకానికి మట్టిలో ఈ ఎరువును చక్కగా వాడుకోవచ్చు. మనం ఎరువును కొననక్కర్లేదు. ఇప్పుడు ఈ టబ్బు నిండగానే దీని మీద పట్టా పరిచేసి, గోనె పట్టా, జనపనార పట్టా పరిచేసి లేదా పాలిథిన్ షీటు పరిచేసి తేమ ఉండేలాగా ఎప్పుడు చూడాలి. ఇంకొక ఖాళీ బెడ్ మరో చోట పెట్టుకుని మనం చెత్త అంతా కూడా మళ్ళీ కిచెన్ వేస్ట్, గార్డెన్ వేస్ట్ అన్నీ కూడా మనం మళ్ళీ దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా ఇటువంటి టబ్బులు లేదా బెడ్స్ 3 ఉన్నట్టయితే ఒక 1000-1500 స్క్వేర్ ఫీట్ల మిద్దె తోటకు తగినంత ఎరువు మనం సొంతంగా తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం. అంచేత ఎరువు తయారీ మీద మిద్దె తోటను మనం మొదటిసారి నిర్మాణం చేసుకున్న తర్వాత వెంటనే ఎరువు తయారీ మీద కూడా మనం శ్రద్ధ పెట్టి మనకు సరిపడా ఎరువును మనం మార్కెట్ మీద ఆధారపడకుండా మనకు సరిపడా ఎరువును మనమే తయారు చేసుకోవచ్చు. ఓపిక ఉన్న వాళ్ళు వానాకాలంలో ఖాళీ ప్లాట్లలో చాలా చెట్లు పెరుగుతాయి, అన్నీ కోసుకొచ్చి కూడా మనం దీనిలో వేసుకొని ఈ టబ్బు నింపుకున్నట్టయితే చక్కటి ఎరువు, సహజ సిద్ధమైన ఎరువు. అంటే మనం ఎరువు అనేది మూల పదార్థం, మట్టి తర్వాత ఎరువే మూల పదార్థం కనుక అది స్వచ్ఛంగా ఉండాలి. మార్కెట్లో దొరికే కూరగాయలు, పళ్ళల్లో కూడా పెస్టిసైడ్స్ బాగా ఉంటున్నాయి కనుక ఆ వ్యర్థాలను మనం దీనిలో వాడకుండా చూసుకోవాలి. తోటలో వెళ్ళిన సహజంగా పెరిగినటువంటి వాటిని మనం ఎరువుకు వ్యర్థాలుగా మనం వాడుకున్నట్టయితే మన ఎరువు కూడా చాలా స్వచ్ఛమైన ఎరువు తయారవుతుంది.
ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.